హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఈరోజు అయితే మనకి ఎక్సెంచర్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగిందండి. ఇది కంప్లీట్గా షార్ట్ ప్రాసెస్ జాబ్స్. ఈ మధ్యకాలంలో ఇటువంటి బిగ్ నోటిఫికేషన్ అనేది మనకి రాలేదండి. ఎవరైతే టెక్నికల్గా క్వాలిఫికేషన్స్ ఉన్నారో వాళ్ళు కంపెనీలో ఉండటం జరిగింది. అదే కాకుండా ఈ మధ్యన సాఫ్ట్వేర్ భూమి కూడా చాలా డౌన్లో ఉంది. బట్ టెక్నికల్గా ఎవరైతే డిఫరెంట్ కోర్సెస్ నేర్చుకున్నారో వాళ్ళైతే జాబ్స్లో కంటిన్యూ అవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఎక్సెంచర్ నుంచి ఒక మంచి బిగ్ నోటిఫికేషన్ అనేది రావడం ఒక గ్రేట్ అనే చెప్పొచ్చు. సో మీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ ఏంటంటే క్వాలిఫికేషన్ కూడా మనకి ఎనీ డిగ్రీ, మీరు ఏ స్ట్రీమ్లో చేసినా సరే ఎనీ డిగ్రీ వాళ్ళు కానీ బీటెక్ కానీ ఎంటెక్ వాళ్ళు కానీ అప్లై చేసుకునే విధంగా మనకి స్టార్టింగ్ 25,000 రూపీస్తో శాలరీతో ఎటువంటి ఫీ లేకుండా, ఎగ్జామినేషన్ లేకుండా మీరు జస్ట్ అప్లై చేసిన తర్వాత మీకు వెంటనే మెయిల్ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మనకి నౌకరీలో ఈ జాబ్ అనేది స్పాట్ అవ్వడం జరిగింది. దాని గురించి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం 1 by 1 డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. ఫ్రెండ్స్, మనకి నౌకరీలో పోస్ట్ అయినటువంటిది ఎక్సెంచర్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అనేటటువంటి ఈ జాబ్ రోల్కి మనకి పోస్టింగ్ అనేది రావడం జరిగిందండి. సో ఈ జాబ్కి సంబంధించినటువంటి వివరాలు 1 by 1 మనం చెక్ చేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒకసారి వీడియోస్ చూడండి. అన్నీ కూడాను ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వీడియోస్ అని నేను చేయటం జరుగుతుంది. దయచేసి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా, ఇంట్రెస్ట్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ కూడా సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక మనం వివరాలకు వెళ్ళినట్లయితే ఇక్కడ స్కిల్స్ ఏమన్నారంటే మనం వర్క్ చేసేది ఏంటంటే క్వాలిటీ మేనేజ్మెంట్లో కస్టమర్ సర్వీస్ టెక్నాలజీగా వర్క్ చేస్తామండి. ఇక్కడ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాదండి, వర్క్ ఫ్రమ్ ఆఫీసు. బెంగళూరులో ఎవరైతే వర్క్ చేయాలని ఉద్దేశం ఉంటుందో వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయండి. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు. క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ అండి. ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెష్ వారు అప్లై చేయొచ్చు. 0 to 1 year అంటే ఫ్రెషర్స్ లేదా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. 0 అంటే మా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తున్నాను, 0 అంటే ఈజ్ నథింగ్ బట్ ఫ్రెషర్ అనమాట. సో ఫ్రెషర్స్ కూడా అందరూ కూడా అప్లై చేసుకునే విధంగా మనకి ఈ జాబ్ రోల్ అనేది ఇవ్వడం జరిగిందండి. మెయిన్గా మనకి ఈ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా మనం చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఒకసారిగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చేయాల్సినటువంటి వర్క్ గురించి కనుక మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే కస్టమర్ యొక్క క్వరీస్ని మనం మేనేజ్ చేసి కస్టమర్ సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ఇన్బౌండ్ కాల్ కావచ్చు, అవుట్బౌండ్ కాల్ కావచ్చు, లేదంటే ఈమెయిల్ కానీ చాట్ ప్రాసెస్ సపోర్ట్ ద్వారా కస్టమర్ యొక్క ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. నేను మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉంటుంది. కాబట్టి రిమైనింగ్ అనేది మీరు ఒకసారి ఇచ్చినటువంటి రోల్స్ ఏంటనేది ఒకసారి మీరు చదవండి. చదివిన తర్వాత మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. మెయిన్ పాయింట్స్ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను. అంతేకాకుండా ఇక్కడ దిస్ రోల్ ఈజ్ అలైన్ టు ది అవర్ కస్టమర్ సర్వీస్ టెక్నాలజీ సపోర్ట్ టీమ్ విచ్ ఈజ్ వర్క్ టు ప్రొవైడ్ ది టెక్నికల్ అసిస్టెంట్ అండ్ యూజ్ ది స్పెసిఫిక్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు ది ట్రబుల్ షూటింగ్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. సో టెక్నికల్ టీమ్ని మీకు సపోర్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు సపోర్ట్గా ఈ యొక్క జాబ్ అనేది చేయడం జరుగుతుంది. ఈమెయిల్ సపోర్ట్ ద్వారా కానీ లేదంటే చాట్ ద్వారా కానీ మీకు కస్టమర్ యొక్క క్వరీస్ని రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్లోజింగ్ ది ఫాల్ట్ అండ్ కంప్లైంట్స్ విత్ ది SLA ప్రాజెక్ట్స్ ద్వారా, SLA సిస్టమ్స్ ద్వారా మీరు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇమీడియట్గా అప్లై చేయండి. అప్లై చేసిన వాళ్ళకి ఆల్రెడీ మెయిల్ రావడం జరుగుతుంది. మెయిల్ వచ్చిన తర్వాత మీకు ఎంట్రీ అనేది మీకు ఫిక్స్ చేస్తారు. ఫిక్స్ చేసిన తర్వాత మీకు ఫైనలైజ్ చేస్తారండి. సో కంపల్సరీగా బెంగళూరు లొకేషన్లో వర్క్ చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఓకే, ఇంకా మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఎవరైతే అప్లై చేస్తున్నారో జాబ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే మిగతా వాళ్ళకి జాబ్ వచ్చిందనుకోండి, మిగతా వాళ్ళకి బూస్టింగ్గా ఉంటుంది. పలానా వాళ్ళకి జాబ్ వచ్చిందని చెప్పేసి మనం చెప్పడానికి కూడా మీకు కంగ్రాట్స్ తెలియచేయడం కూడా బాగుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ప్లీజ్ నోట్ దట్ ది రోల్ మేబీ రిక్వైర్ వర్క్ ఇంటూ ది రొటేషనల్ షిఫ్ట్ కూడా ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో అవసరమైతే రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, లేదంటే మామూలుగా డైలీ షిఫ్ట్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి అప్లై నౌ మీద మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఎక్సెంచర్ సైట్లో మీకు
రిజిస్టర్ అయి ఉన్నట్లయితే మీరు డైరెక్ట్గా ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ పాస్వర్డ్తోనే సైన్ ఇన్ అయ్యి మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది. లేదు మీకు అకౌంట్ లేకపోయినట్లయితే ఇక్కడ స్టార్ట్ అప్లికేషన్ ఉంది, దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు వేరే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మీకు మెయిల్ ఐడికి ఒక పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీకు టెక్స్ట్ మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ టెక్స్ట్ మెసేజ్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. వేరే ఒక డాష్ బోర్డ్లో ఏంటంటే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఇంకేమన్నా అడిగినట్లయితే ఆ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత ఫైనల్గా మీకు రివ్యూ అనే ఒక బటన్ కనిపిస్తుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసి ఇప్పటివరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదో ఒకసారి చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని అన్నీ కరెక్టా అనుకున్నట్లయితే సబ్మిట్ బటన్ ఫైనల్గా మీరు క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. సో చెప్పినటువంటి వివరాలన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమయ్యాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినట్లయితే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక మంచి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మరలా కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు జాబ్ న్యూస్. ఇట్లాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.